ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని కొనసాగించుకోవాలి అనే తపన ప్రజాస్వామ్యవాదుల్లో గణనీయంగా పెరుగుతున్న సమయం. రాజ్యాంగానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, రాజ్యాంగ వ్యవస్థలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, రాజ్యాంగ వ్యవస్థల్ని అధికార పార్టీ నేతలతో నింపి ఆ వ్యవస్థల యొక్క మౌలిక స్వరూపాన్నే దెబ్బతీస్తున్న సమయం ఇది. ముఖ్యంగా భారత ఎన్నికల సంఘం 1950లో ప్రారంభమైనప్పటి నుంచి చాలా కాలం ఎన్నికల్ని సక్రమంగా నిర్వహిస్తుందని, పటిష్టంగా నిర్వహిస్తుందని, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక భావన ఉండే దశపోయి ఈరోజు అధికార పార్టీ ఎవరిని కోరుకుంటే వారు ఎన్నికల కమిషనర్లు అవుతారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆధార్ కార్డు నువ్వు ఉపయోగించకూడదు, అవసరం లేదు. రేషన్ కార్డు అవసరం లేదు. గతంలో ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ గుర్తింపు కార్డు అవసరం లేదు. ఇవి కాకుండా వారి యొక్క జనన ధృవీకరణ పత్రాలు, వారి యొక్క నివాసం యొక్క పత్రాలు ఇట్లాంటివి ఇవ్వాలి. మేము వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలి. ఇలాంటి రకరకాల షరతులతో ఒక 65 లక్షల మంది ఓటర్లని తీసేయడం జరిగింది. అందులో దాదాపు 36 లక్షల ఓటర్లు కేవలం అక్కడ లేరు, ఆ నివాసంలో లేరు అనే పేరుతో తీసేయడం జరిగింది. వీళ్ళ అత్యధిక భాగం వలస కార్మికులు అయి ఉంటారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్నా, సుప్రీంకోర్టు పదే పదే చెప్తున్నా ఆధార్ కార్డుని పరిగణలోకి తీసుకోండి, అంతకన్నా అత్యున్నతమైన కార్డు భారతదేశంలో లేదు అని స్పష్టంగా చెప్పినా కూడా దానివైపు గట్టిగా దృష్టి పట్టని ఎన్నికల కమిషన్. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే ఎన్నికల కమిషన్ అంటే దానికి ఏమీ ఒక సొంత ఉద్యోగ బృందం లేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే తాత్కాలికంగా ఎన్నికలు జరిగేంత వరకు ఎన్నికల కమిషన్ ఉద్యోగులుగా మారిపోతారు. ఒక ఢిల్లీలో మాత్రమే ఒక 300 మంది శాశ్వత ఉద్యోగులతో కొనసాగుతుంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సొంత ఉద్యోగ బృందం లేదు. ఇదే సమయంలో 130వ రాజ్యాంగ సవరణ ఈరోజు మన ముందు పెట్టారు. ఆ సవరణ అమల్లోకి వస్తే మన మరో పాకిస్తాన్ గానో బంగ్లాదేశ్ గానో సైనిక పాలన ఎలా అయితే మంత్రుల్ని ప్రధానమంత్రుల్ని మారుస్తూ ఉంటారో అలా మార్చే ప్రక్రియకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల 130 రాజ్యాంగ సవరణ ఓడిపోవాలని, అది గెలవకూడదని మనం అందరం కోరుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజ్యాంగము ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్రను పెట్టారు. అంటే ఈ విషయాన్ని మనం చర్చించుకునే ముందు ముఖ్యంగా ఈ విషయము చాలా విషయాలతోటి లంకె వేయబడి ఉంది. ఎందుకంటే దీన్ని ఒక్కదాన్ని కనుక మనం చూసినట్లయితే అసలు ఈ సమస్యకి పునాది ఏంటో మనం మర్చిపోతాం. అసలు ఎందుకు ఇటువంటి సమస్యలు అంటే ఒకదాని తర్వాత ఒకటి పునరావృతం అవుతున్నాయి, దీనికి కారణం ఏంటో మనం చూడాలి. ముఖ్యంగా మన దురదృష్టం ఏంటంటే రాజ్యాంగం మీద ఎవరికైతే విశ్వాసం లేదో పూర్తిగా వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే మొట్టమొదట ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఇద్దరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకళ్ళు హిందూ మహాసభ, రెండు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అయితే ఆర్గనైజరు 1949లో 1950లో 2 సార్లు చాలా ప్రముఖంగా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ రాజ్యాంగం అనేది భారతీయ విలువలు, సంస్కృతి, సాంప్రదాయాల మీద ఆధారపడి లేదు. మన దేశంలో మనుశాస్త్రం అనేది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రజల యొక్క సంబంధాలని, ప్రజల మధ్య సద్భావాన్ని, స్నేహపూరితమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. మనుశాస్త్రంలో చెప్పిన విలువల్ని తృణీకరించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ రాజ్యాంగం పనికిరాదని చెప్పారు. దయచేసి గమనించాలి. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రికలో ప్రముఖంగా పబ్లిష్ చేశారు. తర్వాత ఇందిరాగాంధీ గారు గరీబీ
హఠావో ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఈ భారతదేశానికి ఈ పేదరికము, తర్వాత నిరుద్యోగము, ఈ సమస్యలన్నీ కూడా ఈ రాజ్యాంగం మూలంగానే వస్తున్నాయి, కాబట్టి ఈ రాజ్యాంగం పనికిరాదు అని చెప్పారు. తర్వాత ఆయన బీజేపీ ఎంపీ హెగ్డే గారు ఒక ఆయన ఏం చెప్పారంటే, మాకు గనక మొన్న 2019 ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారంటే, తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏం చెప్పారంటే, 2 సార్లు చెప్పాడు ఆయన, మాకు గనక 400 సీట్స్ కనుక పార్లమెంట్లో కనుక వస్తే మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. సరే, అంబేద్కర్ గారు జీవించిన కాలంలో కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, 2 విషయాలు చెప్పాడు ఆయన, చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు. ఒక విషయం ఏంటంటే, రాజ్యాంగం మంచిదా చెడ్డదా అనే అంశంలోకి వెళ్ళటం మంచిది కాదు. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు కనుక మంచివాళ్ళు కనుక అయితే ఆ చెడ్డ రాజ్యాంగం మంచి రాజ్యాంగంగా రూపాంతరం చెందుతుంది అన్నాడు ఒక మాట. అంటే రాజ్యాంగం యొక్క పనితీరు అనేది ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు ఆయన. దయచేసి గమనించాలి. ఎంత చెడ్డ రాజ్యాంగమైనా రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు కనుక మంచి నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్కలంకంగా కనుక ఉన్నట్లయితే అది మంచి రాజ్యాంగంగా తప్పనిసరిగా చేయొచ్చు అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ రాజ్యాంగాన్ని పరిపాలనా వ్యవస్థ, పరిపాలనా అంగాల్లో పనితీరుని మార్చటం ద్వారా పూర్తిగా కొల్లబొడిచి రాజ్యాంగ పరిపాలనని కూడా చెప్పొచ్చు అన్నాడు. దయచేసి గమనించాలి. ఆయన ఏం చెప్పాడంటే, రాజ్యాంగం అంతే విధంగా ఉంటుంది, కానీ పరిపాలనా విధానాన్ని, పరిపాలనా మార్గాల్ని పూర్తిగా మార్చడం ద్వారా రాజ్యాంగాన్ని లోపల నుంచి చంపేయచ్చు అన్నాడు ఆయన. మరి ఈరోజు ఏం జరుగుతుందో మీరే ఆలోచించాలి. సరే, మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చేద్దాం. రాజ్యాంగంలో చాప్టర్ 15లో 15వ చాప్టర్లో స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? అసలు ఎలక్షన్ కమిషన్ పాత్ర ఏంటి, వారికి ఉన్న విధులేంటి, హక్కులేంటి, 324 నుంచి 328, 29 దాకా చెప్పాడు. ముఖ్యంగా కేశవానంద భారతి కేసు నుంచి సుప్రీంకోర్టు ఏం చెబుతుంది, పరంపరగా చెబుతుంది. ఏం చెబుతుంది? రాజ్యాంగంలో కొన్ని మౌలిక లక్షణాలు ఉన్నాయి. ఈ రాజ్యాంగం అనేది ఈ మౌలిక లక్షణాల మీద నిర్మితం కాబడింది. కాబట్టి 368 పార్లమెంటుకి సవరణ హక్కు ఇచ్చింది. ఈ 368 సెక్షన్ 368 ఆర్టికల్ కింద పార్లమెంటుకి సవరణ అధికారం ఏదైతే ఉందో ఆ సవరణ అధికారముతోటి రాజ్యాంగంలో చెప్పిన ఎటువంటి అంశాలనైనా మార్చొచ్చు. కానీ ఈ సవరణ అధికారం అనేది రాజ్యాంగంలో చెప్పినటువంటి మౌలిక లక్షణాలను మార్చడానికి వీల్లేదు. ఈ మౌలిక లక్షణాలు అనేది రాజ్యాంగానికి పునాది, ఒక ఆక్సిజన్ లాంటిది. ఈ మౌలిక లక్షణాలను కనుక మారిస్తే రాజ్యాంగం అనేది నిర్జీవం అయిపోతుందని చెప్పింది. చెబితే ఏం చెప్పింది? కేశవానంద భారతి గారి నుంచి కూడా తర్వాత పరంపరగా చెబుతూ వచ్చింది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది రాజ్యాంగానికి మౌలిక లక్షణం అని చెప్పింది, చెబుతూ వచ్చారు. ఇప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అందుకని అధికరణ 324లో ఏం చెప్పారు? ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్స్ని సూపర్వైజ్ చేయటం, డైరెక్షన్ చేయటం, కంట్రోల్ చేయటానికి పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పారు. పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఇంకో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం చెప్పింది? సుప్రీంకోర్టు గతంలో చెప్పింది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని రాష్ట్రపతి నియామకం చేస్తాడు. కానీ చాలా పదవులు ఏంటంటే ఏం చెప్పారు? సోన్స్ అఫీషియల్ షల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ఆఫీస్, అంటే డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఇష్టం ఉంటే పదవిలో ఉంటారు, ప్రెసిడెంట్కి ఇష్టం ఉంటుంది. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనరు వీళ్ళు ఆ విధంగా కాదు. ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేసినా ప్రెసిడెంట్కి ఇష్టం లేకపోయినా వాళ్ళు పదవిలో ఉంటారు అని సుప్రీంకోర్టు చెబుతూ రాజ్యాంగంలోనే చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇంపీచ్మెంట్ ద్వారా, అభిశంసన ద్వారా ఏ విధంగా తీసేయచ్చో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా, ఎలక్షన్ కమిషన్స్ని కూడా అదేవిధంగా తీసేయచ్చని చాలా తీర్పుల్లో చెప్పింది.
ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అంటే ఏంటి, ఫెయిర్ అంటే ఏంటి? రాజ్యాంగంలో 2 మాటలు చెప్పాడు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఫ్రీ వేరు, ఫెయిర్ వేరు. ఫ్రీ అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు ఉంది. కొన్ని కారణాలు తప్పించి ఓటు హక్కుని తీసేయడానికి వీల్లేదు. ఆ కొన్ని కారణాలే మనకి, ఉదాహరణకు అతను కనుక ఏదన్నా నేరాలు చేసినప్పుడు ఓటు హక్కు తీసేయచ్చు అంటే తీసేయచ్చు, అతనికి రెసిడెన్స్ లేనప్పుడు, ఇట్లా కొన్ని కారణాలు చెప్పాడు. ఈ కారణాలు తప్పే ప్రతి ఒక్కడికి కూడా ఓటు హక్కు ఉంది. కానీ ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలక్షన్ కమిషన్ తయారు చేసిన ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా రాజ్యాంగంలో చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రతి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలన్నాడు. ఆ ఎలక్టోరల్ రోల్లో 18 అర్హుడైన ప్రతి ఒక్కరు కూడా పేరు చేర్చుకునే అధికారం ఉందని చెప్పారు. అది ఫ్రీ కాబట్టి నిర్భయంగా భయం లేకుండా ఓటేసేదాన్ని ఫ్రీ అంటాం. ఫెయిర్ అంటే ఏంటి? అక్కడ ఫెయిర్ అనే దానికి వేరే అర్థం ఉంది. ఫెయిర్ అంటే ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే అన్ని రాజకీయ పార్టీలకి సమానమైన అవకాశాలు ఇవ్వాలి. అది వనరులు కానీ, వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రచారం చేసుకోవటం కానీ. కాబట్టి ఫ్రీ వేరు, ఫెయిర్ వేరు, సమానమైన అవకాశాలు ఇవ్వాలి ఇద్దరికి కూడా. ఈ 2 కూడా. కాబట్టి భారతదేశంలో నిజంగా మనం ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతున్నాయా లేదో కూడా మనం చూడవలసిన ఆవశ్యకత ఉంది. సరే, సుప్రీంకోర్టు అరుణ్ బర్న్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ అరుణ్ బర్న్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమిచ్చిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాపూరితమైన ఎలక్షన్స్ అనేది పునాది లాంటిది. కాబట్టి అధికరణ 324లో చెప్పాడు. ఏం చెప్పాడంటే పార్లమెంటు చట్టం చేసిన దాకా ఎలక్షన్ కమిషన్ అనేది మామూలు అపాయింట్ చేసేటప్పుడు మామూలు చాలా జవాబుదారీతనంగా పారదర్శకంగా జరగాలని చెప్పారు. కానీ పార్లమెంటు చట్టం చేయలేదు. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఎలక్షన్ కమిషన్ని త్రిసభ్య సంఘం నియమించాలి. ఆ త్రిసభ్య సంఘంలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు చెప్పిన న్యాయాధికారి, ఇంకో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు నిర్ణయించిన సుప్రీంకోర్టు జడ్జి, అపోజిషన్ లీడరు ఇన్ లోక్సభలో కనుక రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ లేనట్లయితే మెజారిటీ ఏ పార్టీకి అవుతుందో ఆ మెజారిటీ నాయకుడు ఈ త్రిసభ్య కమిటీ ఉండాలని చెప్పారు అరుణ్ బర్న్వాల్ కేసులో. కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు కాదని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఏం చెప్పిందంటే ఆ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం కాకుండా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ముగ్గురు త్రిసభ్య కమిటీ నియమించింది. కానీ ఆ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పిన జడ్జి ఉండక్కర్లేదు. ప్రధానమంత్రి సూచించిన ఆయన మంత్రివర్గంలో ఉన్న ఏదైనా మంత్రి మరియు అపోజిషన్ లీడరు అని చెప్పారు. అంటే మనకు తెలుసు మన నైజం ఎట్లుంటుందంటే మనలో ఎవరు కూడా నిష్పాక్షతగా వ్యవహరిస్తారని చెప్పలేము. ఎవరు కూడా, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. మానవ నైజంలో తప్పనిసరిగా ఎంతో కొంత పక్షపాతం అనేది ఉంటుంది. ఇప్పుడు వారు నాకు హెల్ప్ చేశారనుకో, నేను జడ్జిగా ఉన్నప్పుడు వారి కేసు వచ్చిందనుకో, నేను నిజంగా తీర్పు ఇవ్వకూడదు. కానీ కూర్చున్నాననుకో డెఫినెట్గా నాకు ఎంతో కొంత బయాస్ అనేది ఉంటుంది. అవునా కాదా? కాబట్టి ఇప్పుడున్న త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మంత్రివర్గ సహచరుడు, ఏదైనా మంత్రివర్గ సహచరుడు ప్రధానమంత్రిని కాదని నువ్వు చెప్పింది తప్పనే సాహసం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఎప్పుడైనా జరిగిందా? గతంలో కొన్ని ఉదంతాలు జరగదు, చాలా రేరుగా జరిగింది అది. కాబట్టి దాదాపు అన్ని వేళల్లో కూడా ప్రధానమంత్రి చెప్పినట్లే ఆయన మంత్రివర్గ సహచరుడు కూడా అంగీకరిస్తాడు. అవునా కాదా? తప్పనిసరిగా అంగీకరిస్తాడు. కాబట్టి దాంట్లో అపోజిషన్ అంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడికి స్థానం కల్పించినప్పుడు కూడా దాని మూలంగా మేలు జరిగే అవకాశం ఏం లేదు. ఎందుకంటే ఆ త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు ఇద్దరు ఉంటారు కాబట్టి. ప్రస్తుతం ఉన్న ఈ జ్ఞానేష్ కుమార్ గారిని అపాయింట్ చేసేటప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. గతంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
కాబట్టి ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కనుక నియామకం చేసినట్లయితే స్వేచ్ఛగా నిర్భీతిగా ఎలక్షన్ జరుగుతాయని నాకు అపనమ్మకం ఉందని చెప్పి ఆయన వ్యతిరేకించాడు. కానీ ఆయన జ్ఞానేష్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. దయచేసి గమనించాలి. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. అంటే సుప్రీంకోర్టు అరుణ్ బర్నవార్ కేసులో ఏ తీర్పు అయితే చెప్పిందో ఆ తీర్పును కాదని ఈ త్రిసభ్య కమిటీని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సరే ఈ విధంగా తెచ్చిన ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు ముందు అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా మరి పిటిషన్లు దాఖలు చేశారు. దాఖలు చేసే సంవత్సరంన్నర కావస్తుంది. కానీ సుప్రీంకోర్టు దాన్ని విచారణకి ఇంత మటుకు తీసుకోవాలి. ఎందుకంటే దాని మీద చాలా సత్వరంగా స్పందించవలసిన ఆవశ్యకత ఉన్నప్పటికి కూడా సుప్రీంకోర్టు దాన్ని ఇంత మటుకు కూడా తీసుకోవట్ల. కాబట్టి ఏంటంటే ఈ రాజ్యాంగంలో అయితే స్పష్టంగా చెప్పాడు. ఏంటి? ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ. అటార్నీ జనరల్ ఎట్లం, అదేవిధంగా మన ఆడిటర్ జనరల్ ఎట్లం. కాబట్టి వాళ్ళలాగానే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ. అంటే రాజ్యాంగ వ్యవస్థ ఎవరికి జవాబుదారుడు? మోడీ గారికి జవాబుదారుడా లేదా కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారుడా? కాదు. రాజ్యాంగ వ్యవస్థ ఏదైనా కూడా ప్రజలకి జవాబుదారుడు. ఎందుకంటే రాజ్యాంగ పీఠికలోనే చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ భారతీయ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం కాబట్టి నిజమైన భావాధికారం ప్రజల దగ్గర ఉంది. కాబట్టి అందుకనే శేషన్ గారిని ఒకసారి ఒక ప్రశ్న అడిగారు. ఏమండి, మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు కదా, అవునా అన్నాడు. ఆయన ఏమన్నాడు? తప్పది. ఎలక్షన్ కమిషనర్ ఇండియా, గవర్నమెంట్ అనేది నా దగ్గర ఉండకూడదు అన్నాడు. ఎందుకని అడిగారు అంటే నేను ఎలక్షన్ కమిషనర్ని, నేను కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారుని కాదు. ప్రెసిడెంట్ నన్ను అపాయింట్ చేస్తారు. అయినప్పటికి కూడా నేను జవాబుదారుని ఎవరికంటే ఐ యామ్ ఆన్సరబుల్ టు ఈచ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐ యామ్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఎలక్షన్ కమిషన్ పనితీరు అనేది ఆ విధంగా ఉంటల్లా. సరే 2014 నుంచి ఈయన మధ్య ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం చేశారంటే ఒక ప్రశ్న అడిగారు. భారతదేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అంటే దాదాపు 62% మంది స్వేచ్ఛగా జరుగుతాయి అన్నారు. కానీ 64%, కానీ 32-33% స్వేచ్ఛగా జరగట్లేదు అన్నారు. 33% ప్రజలు ఎలక్షన్ జరగడం అనేది స్వేచ్ఛగా లేదన్నారు. కానీ 2014లో దాదాపు 72% ప్రజలు భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయి. అంటే ఈ 2014 నుంచి 2024 లోపు వచ్చేతలికి ఆ 72% అనేది 64%కి పడిపోయింది. అంటే దాదాపు 8% పడిపోయింది. అంటే క్రమంగా ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలకి విశ్వాసం అనేది సన్నగిలుతుంది. ఎందుకు ఈ విధంగా సన్నగిలటానికి కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగం చెప్పిన రీతిలో పనిచేస్తుందా లేదా? మరి ఎలక్షన్ కమిషన్కి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ కూడా ఇచ్చారు. కోర్టుకి ఎటువంటి పవర్స్ ఇచ్చారో అటువంటి పవర్స్ ఇచ్చారు. కొన్ని విషయాల మీద మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద, ఉదాహరణకి వన్స్ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషను ఏదైనా వ్యక్తిని ప్రచారంలో పాల్గొనొద్దు, తర్వాత ఏదైనా పార్టీకి నువ్వు ఫలానా యాడ్స్ ఇవ్వద్దు, ఇవన్నీ చెప్పే తీర్పులు ఇచ్చే అధికారం కూడా ఉంది. మరి సుప్రీంకోర్టు గతంలో చెప్పింది, చాలా కేసుల్లో చెప్పింది. మన ఆంధ్రప్రదేశ్ న్యాయాధిపతి అయినటువంటి లావు నాగేశ్వరరావు గారు ఒక కేసులో చెప్పారు. ఆయన తీర్పులో ఏం చెప్పాడు? ఏదైనా రాజకీయ పార్టీ నిలబెడుతున్న వ్యక్తి, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి, అతను తరపున ప్రచారం చేసే వ్యక్తి కులం చెప్పి కానీ మతం చెప్పి కానీ ఓట్లను కనుక అభ్యర్థిస్తే అతన్ని అనర్హుడుగా చెయ్యాలి అని చెప్పారు. స్పష్టంగా చెప్పారు. మరి దురదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషను చాలా కేసుల్లో మరి మోరల్ కోడ్ ఆఫ్ మన దేశాది నాయకుడే చెప్పాడు. రాజస్థాన్లో ఎలక్షన్స్లో మాట్లాడుతా చాలా జాగ్రత్తగా ఉండండి, మీ మంగళసూత్రాలని తీసేసి ముస్లిమ్స్కి ఇస్తారు, మీ గేదెల్ని ముస్లింకి ఇస్తారని చెప్పి ఒక మతం పేరుతో ఇచ్చేస్తే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఆ చెప్పిన వ్యక్తికి నోటీస్ ఇవ్వకుండా, ఆ వ్యక్తి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, ఆయనకి నోటీస్ ఇవ్వకుండా ఆయన ఏ పార్టీని అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ పార్టీకి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్య తీసుకోవాలి. అదే వేరే అపోజిషన్ నాయకులు అయితే, ఇప్పుడు అతను అతను ఉన్నాడు, రంజిత్ సురజ్వాల్ అండి, మన కర్ణాటక ఇన్ఛార్జ్ కాంగ్రెస్, సుర్జేవాలా, ఆయన ఏది కూడా చెబితే ఆయన ఎమ్మటే 10 రోజులు ఎలక్షన్లో చేయడానికి. అంటే ఇప్పుడు మన ఫెయిర్ ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే సమతుల్యత అనేది ఎక్కడుంది ఇక్కడ? ఇప్పుడు చాలా ఇప్పుడు కర్ణాటక బీజేపీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, కర్ణాటక ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే మీ ఆస్తులు ముస్లిమ్స్కు పంపకం చేస్తారని డైరెక్ట్గా పెట్టారు. కానీ ఎలక్షన్ కమిషన్ దాని మీద ఏం చెప్పిందంటే, చాలా వారం రోజులు గడిచిన తర్వాత దాన్ని తీసేయండి అన్నారు. అంటే మిగతా పార్టీస్కి అయితే ఒక రకంగా ఉంటుంది ఇది. ప్లస్ గతంలో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు దయచేసి నేను ఏ పార్టీకి కాంగ్రెస్ని పోగొట్టల్లా, వేరే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీ యొక్క అభ్యర్థుల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేశారా, ఈడీ సోదాలు చేశారా? నాకు తెలిసి మాత్రం జరగల, మరి ఏమైనా ఉంటే ఉన్నాయేమో. కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడంతో అంటే ఆ పొలిటికల్ పార్టీస్ మీద ఈడీ రైడ్స్ చేస్తారు, సిబిఐ రైడ్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి, ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మన యాప్ అరవింద్ కేజ్రీవాల్ని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కదా ఆయన జైలు వేసింది. ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేశారు. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ డేట్స్ ప్రకటించే కాడి నుంచి, అంటే ఆ డేట్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి 8 రోజులు ఎలక్షన్స్ చేయటం, కానీ ముందుగా ఒక పార్టీకి తెలిసి తర్వాత పార్టీ, అంటే ఇట్లా సమతుల్యత అంటే అన్ని పార్టీస్కి సమానమైన అవకాశాలు ఇవ్వాలి అనే దాంట్లో మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకోవచ్చు మీరు. కాబట్టి మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించే విధానం అనేది, ఉదాహరణకి ఒక అపోజిషన్ లీడరు మరి ఎలక్షన్ క్యాన్వాస్కి వెళ్తే ఆయన హెలికాప్టర్ని ఆపి కూడా సోదా చేశారు. మరి అది వేరే పార్టీస్కి కూడా, అధికార పార్టీకి కూడా చేస్తున్నారా అంటే మనం ప్రశ్నించుకోవాలి. దాదాపు శూన్యం అనే చెప్పాలి. ప్లస్ ఇందాక మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చెప్పారు, మామూలు అపోజిషన్ పార్టీ లీడర్స్ మామూలు వాళ్ళ మీద ఈడీ కేసులు, మామూలు సిబిఐ కేసులు అన్నీ పెడతారు. గతంలో అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద కనీసం ఒక 25 మంది మీద మామూలు ఇట్లా కేసులు పెడితే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినప్పుడే పునీతులు అయిపోయారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అంటే ఇప్పుడు తీసుకొచ్చారు 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని కొత్తగా తీసుకొచ్చారు. దాంట్లో ఏం చెబుతున్నారు, అబ్బా ప్రధానమంత్రి గారు కూడా ఆయన అంటే ప్రధానమంత్రి గారు నన్ను కూడా ఇంక్లూడ్ చేయమన్నారు అన్నాడు. ఈ దేశంలో ప్రధానమంత్రిని అరెస్ట్ చేసే వ్యక్తి ఎవడైనా ఉంటాడా? ఒక సిబిఐ డైరెక్టర్ గతి ఏమైంది, నైట్ తీసేశారు, మీకు తెలీదా? రాఫెల్స్. కానీ ప్రధానమంత్రిని కూడా పెట్టారు నిజమే, కానీ ఆ 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో అంటే 30 రోజులు మన యొక్క క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది ఒక మూల సూత్రం మీద ఆధారపడుతుందండి. ఆ మూల సూత్రం ఏంటంటే ఎవరి మీద అయితే నింద మోపబడిందో ఆ వ్యక్తిని నేరం రుజువు కానంత వరకు నిర్దోషిగానే భావించాలి. An accused shall be presumed to be innocent until his guiltiness is proved. అది మూల సూత్రం, దయచేసి గమనించాలి. కానీ దానికి విరుద్ధంగా 30 రోజులు జైల్లో ఉంటే చాలు అతడు పదవిచ్యుతుడు అవుతాడు అంటే ఏంటి అర్థం అక్కడ? కాబట్టి ఇటువంటి చూడటానికి బాగానే ఉంటాయి, మనం చూడంగా అబ్బా ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టరు, కానీ దాని లోపలికి వెళ్తే దీంట్లో ఇంత విషయం ఉందా, దీంట్లో ఈ విధంగా అసహజమైన ఇది ఉందని తెలుస్తుంది. అది అర్థం చేసుకోవాలి దయచేసి. ఎందుకంటే ఈరోజు తెలుసు మీడియా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. భారతదేశంలో 89% ఆఫ్ మీడియా ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ అదానీ అండ్ అంబానీస్, డోంట్ ఫర్గెట్, ఇంక్లూడింగ్ ఈటీవీ. ఈటీవీలో కూడా మామూలు అంబానీకి స్టేక్ ఉంది, దయచేసి గమనించండి అది. కాబట్టి ఇప్పుడు మీడియా అనేది పూర్తిగా ఇదైపోయింది. నేను చెప్పట్లేదు, రాజీవ్ సర్దేశాయ్ ఆయన మామూలు ఇండియా టుడేలో పనిచేస్తాడు, ఆయన చెప్పాడు, ఆయన ఓన్ బ్లాగ్లో చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ రాజీవ్ గాంధీ గారు గతంలో ఎన్నో చెప్పాడు కానీ అన్నీ తుస్సన్నాయి ఆయన చెప్పినవి అన్నీ, కానీ ఈసారి చెప్పింది మాత్రం వాస్తవం,
ఆయన చెప్పిన మహదేవపురం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 1,00,000 కోట్లు ఒక లక్ష ఓట్లు అదనంగా చేర్చారంటే దాంట్లో ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక చిన్న గదింట్లో ఒక 60 ఓట్లు చేర్చారు. తర్వాత డూప్లికేట్ ఓట్స్ 40,000 ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించవలసిన రీతిలో దీని విషయం మీద స్పందించటం లేదు. ఆయన చెప్పింది వాస్తవం. దురదృష్టవశాత్తు మా జర్నలిస్టులు ఈ అంశం మీద ఇది నేషనల్ ఇష్యూ అయినా కూడా స్పందించవలసిన రీతిలో స్పందించటం లేదు. ఇప్పుడైనా మన జర్నలిస్టులు మాకు వెన్నుముక ఉందని చెప్పి నిరూపించండి అని చెప్పి ఆయన చెప్పాడు. నేను చెప్పట్ల, ఒక జర్నలిస్టులకు చెప్పాడు. దయచేసి గమనించాలి. కానీ దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటుంది? రాహుల్ గాంధీ చెప్పేది అబద్ధం. ఆయన చెప్పేది కనుక నిజం కనుక అయితే ఆయన ఒక అఫిడవిట్ ఇవ్వాలి, అఫిడవిట్ మీద చెప్పాలి, లేనట్లయితే ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేసినటువంటి ఓపీ రావత్, దయచేసి గమనించండి, ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఓపీ రావత్ ఏం చెప్పాడు? ఎలక్షన్ కమిషన్ చెప్పేది అవాస్తవం. అఫిడవిట్ అనేది రాహుల్ గాంధీ గారు ఇవ్వక్కర్లేదు. అఫిడవిట్ ఎప్పుడు ఇవ్వాలంటే ఓటింగ్ రివిజన్ జరిగేటప్పుడు అతని పేరు లేకపోయినా రూల్ 23 ప్రకారం అతని పేరు లేకపోయినా లేదా దాంట్లో వేరే వాళ్ళ ఓట్లు చేర్చిన అప్పుడు ఇవ్వాలి. కానీ ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన దానికి సంబంధించిన అలిగేషన్ కాబట్టి దాని మీద ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందించి విచారణ చేసి చెయ్యాలి. నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీలో ఇదే ఆరోపణ వస్తే నేను సిటీ మొత్తం నేను మొత్తం పరిశీలించి ఆరోపణలు అవాస్తవం అని చెప్పి నేను తేల్చాను. కానీ ఈ విధంగా చేయట్లేదు, ఇది దురదృష్టం అని చెప్పి ఓపీ రావత్ చెప్పారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పారు. కాబట్టి ఎలక్షన్ కమిషను మీకు తెలుసు, గతంలో ఏంటంటే ఎలక్షన్ కమిషన్లో ఒక సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయం ఏంటంటే పోలింగ్ అయిపోయిన ఎమ్మటే ఎలక్షన్ కమిషను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. గతంలో ఉంది ఆ సాంప్రదాయం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత ఓటింగ్ శాతం జరిగింది అని చెప్పి ప్రెస్ ముందు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ సాంప్రదాయాన్ని తీసేసి, కానీ రాహుల్ గాంధీ గారు దాని మీద మాత్రం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేశారు. ఎలక్షన్ కమిషన్ గారు ఏమని, ఆయన చెప్పేది అవాస్తవం కాదు ఇది అని చెప్పారు. అంటే ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ జరగడానికి బేసిక్ ఏంటంటే ఎలక్టోరల్ రోలు. ఆ ఎలక్టోరల్ రోల్లో అర్హులైన అందరి పేర్లు కూడా ఇంక్లూడ్ చేయాలి, అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తీసేయాలి. అది వాస్తవం. రెండోది ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్స్ అంటే అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. మీరు ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ చెప్పారు, కేసు తెలుసు మీకు. ఎలక్టోరల్ బాండ్స్లో ఏం చేశారు? ఈడీ కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన మేఘా ఇది ఉంది కదా, ఇప్పుడు ఆయన మేఘా కృష్ణారెడ్డి గారు మొన్న ఏమన్నా మామూలు జగన్ గారి దగ్గర ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. డబ్బులు ఉన్నాడు, ఏ పార్టీ అయినా ఒకటే, రేపు అటు ఉంటారు, అధికారం రేపు ఇటు వస్తారు, ఇదేం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 900 కోట్లు ఇచ్చాడు దాదాపు. తర్వాత మనకు తెలుసు ఆ లిక్కర్ స్కామ్లో అరవిందో వాళ్ళు ఆయనకి అధికార పార్టీకి ఇచ్చారు, ఇచ్చినమ్మంటే ఆయనకి బెయిల్ వచ్చేసింది. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే క్విడ్ ప్రోకో అంటే మనం ఏంటో, క్విడ్ ప్రోకో అంటే లాలో గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకో. ఇటువంటి ఇచ్చిపుచ్చుకున్న సందర్భాలు దాంట్లో క్లియర్గా చెప్పారు. దాంట్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఏముంది, అవన్నీ వెల్లడించడానికి వీల్లేదు, ఏదో చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు కూడా దురదృష్టవశాత్తు దాంట్లో ప్రశాంత్ భూషణ్ గారు దాని మీద సిట్ ఏమన్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏమంటే ఈ విధంగా దీంట్లో ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళే డొనేషన్లు ఇచ్చారు అధికార పార్టీకి ఎక్కువ స్థాయిలో, కాబట్టి దీంట్లో స్పష్టంగా ఇచ్చిపుచ్చుకోవటం ఉంది. దీని మీద సిట్ ఏమంటే సుప్రీంకోర్టు ఏమందంటే దాని మీద వేయక్కర్లేదండి. అంటే చివరికి అది ఏమైందంటే ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది కానీ పేషెంట్ చచ్చిపోయాడు అన్నతో దీంట్లో వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు అయితే స్వాగతించాల్సిందే, కానీ దాంట్లో సిట్ కనుక వేస్తే డెఫినెట్గా తేలేది దాంట్లో ఉన్న క్విడ్ ప్రో కో ఏంటో. కానీ దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు దాంట్లో సిట్ వేయక్కర్లేదని చెప్పింది. దాని మూలంగా అసలు దాంట్లో జరిగిన మోసం అనేది, దాంట్లో ఎంత అవినీతి జరిగిందనేది బయటికి రాకుండా పోయింది. దయచేసి గమనించాలి. సరే, ఇప్పుడు మనం ఈ స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో దీంట్లో చాలా చాలా నిగూఢమైన అంశాలు ఉన్నాయి, దయచేసి గమనించాలి. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ అనేది దేనికోసం, ఎందుకోసం, దీంట్లో అసలు నిగూఢమైన అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సరే, భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెబుతుంది? 99% ప్రజలకు ఆధార్ ఉందని చెబుతుంది. 99% భారతదేశంలో డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్య సర్వే చేశారు. ఈ సర్వే చేస్తే ఏం చెప్పారంటే వాళ్ళ సొంత డేట్ ఆఫ్ బర్త్ కూడా 52% ఆఫ్ పీపుల్ దగ్గర లేదు. ఫాదరు మదర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే 80% పీపుల్ దగ్గర లేదు. పాస్పోర్ట్ అయితే దాదాపు 50% ఆఫ్ ఇండియన్స్ దగ్గర, ఇంకెక్కువ మంది దగ్గర లేదు. కానీ ప్రజలకి ఏ డాక్యుమెంట్ అయితే సౌలభ్యంగా ఉంటుందో ఆ డాక్యుమెంట్ని కాదని పాస్పోర్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, నీ ఫాదర్ రెసిడెన్స్ సర్టిఫికెట్టు, ఈ డాక్యుమెంట్స్ అడిగితే జనరల్గా ఈ సర్వేలో ఏం చెప్పారంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోరిన డాక్యుమెంట్స్ జనరల్గా ఎవరి దగ్గర ఉండొచ్చు అంటే చదువుకున్న వాళ్ళ దగ్గర, ప్లస్ సమాజంలో ఉన్నత వర్గాల దగ్గర ఉంటాయి. కానీ సమాజంలో ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో, ఎస్సీసు, ఎస్టీసు, నిమ్న వర్గాల వారు, వాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండవు అని చెప్పి సర్వేలో చెప్పారు. ఈ సర్వే చేసిన సంస్థ కూడా చాలా సుప్రసిద్ధ సంస్థ. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ యొక్క ఓట్స్ని అంటే క్రమేణా తగ్గిద్దామన్న ఉద్దేశం. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్స్ లేవనుకో, లేనప్పుడు ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ పేరు ఉండడానికి అవకాశం లేదు కదా. ఆ విధంగా 65 లక్షల ఓట్లు తీసేశారు. సరే, తీసేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మేము బూత్ లెవెల్లో చెప్పాము ఎందుకు తీసేసాము అని చెప్పారు. కానీ బూత్ లెవెల్ వాళ్ళు ఏమన్నారు, బూత్ లెవెల్ వర్కర్సు అసలు బూత్ లెవెల్లో మాకేం చెప్పలేదన్నారు. సరే, యోగేంద్ర యాదవ్ గారు స్వరాజ్ అభియాన్ ఆయన సుప్రీంకోర్టు ముందు వెళ్ళి పర్సనల్గా వాదిస్తే చెప్పారు. ఏం చెప్పారు, సార్ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఏమన్నా బతికినట్టు చూపించారు, బతికిన వాళ్ళ పేర్లు ఏమన్నా చచ్చిపోయినట్టు చూపించారు, ఈ విధంగా పూర్తి అవాస్తవాలు ఉన్నాయి అని చెప్తే సుప్రీంకోర్టు ఆయన్ని కూడా అభినందించింది. తర్వాత ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులో ఒక ప్రమాణం చేసి ఒక అఫిడవిట్ని దాఖలు చేసింది. ఏమని, నేను 65 లక్షల పేర్లు తీసేశాను కదా, ఈ 65 లక్షల పేర్లు తీసేసిన కారణాలు నేను చెప్పక్కర్లేదు. అంటే ఎలక్షన్ మన రాజ్యాంగంలో ఏం చెప్పారు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి కూడా, దయచేసి గమనించాలి, ఒక కలెక్టర్కి కానీ, ఒక లేనట్లయితే ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కానీ ఒక క్వాసీ జ్యుడిషియల్ పవర్ కనుక ఇచ్చినట్లయితే, అంటే ప్రజలకు సంబంధించి ఉదాహరణకి నేను ఒక లైసెన్స్కి అప్లై చేశా, దివాకర్ బాబు ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ లైసెన్స్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది, గతంలో చాలా కేసుల్లో చెప్పింది, పరంపరగా చెబుతుంది, దాని మీద ఎటువంటి 2 ఒపీనియన్స్ లేవు. ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి క్వాసీ జ్యుడిషియల్ పవర్ ఉన్నప్పుడు, అటువంటప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హక్కును కానీ, ఒక ప్రివిలేజ్ని కానీ, ఒక బెనిఫిట్ కానీ తీసేస్తే అప్పుడు స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. స్పీకింగ్ ఆర్డర్ అంటే మాట్లాడే ఆర్డర్ అని కాదు, దానికి రీజన్స్ చెప్పాలి. ఈ కారణాల దృష్ట్యా మేము తీసేసామని చెప్పాలి. కానీ సుప్రీంకోర్టు ముందు లిఖితపూర్వకంగా అఫిడవిట్ని ఫైల్ చేసి నేను చెప్పక్కర్లేదు అంది సుప్రీంకోర్టు ముందు చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ అధికారమైనా పవర్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ పబ్లిక్ ట్రస్ట్. పవర్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్ టు అప్హోల్డ్ ద పబ్లిక్ ట్రస్ట్. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని అప్హోల్డ్ చేసే రీతిలో తన అధికారాలని ఉపయోగిస్తుందో లేదో మీరే పరిశీలించాలి, నేను చెప్పట్లా. అంటే నేను 65 లక్షల మంది ప్రజలను తీసేశాను అక్కర్లేదు అంటే, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూలో ఒక ఆర్టికల్ రాశాడు, దాంట్లో స్పష్టంగా చెప్పాడు ఈ 65 లక్షలు ఎక్కడ తీసేశారు. ఏ జిల్లాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారో ఆ జిల్లాల్లో
ఏ నియోజకవర్గాల్లో అయితే తక్కువ లాస్ట్ ఎలక్షన్స్లో తక్కువ మెజారిటీ ఉంటుందో 15,000 నుంచి 30,000 మెజారిటీ ఉంటుందో చూసారా, అక్కడ తీసేశారు. హిందీలో చాలా క్లారిటీగా రాశాడు అది. అంటే 15,000, 20,000, 30,000 మెజారిటీ ఉన్న దాంట్లో ఎక్కువ ఓట్లు తీసేశారు. అంటే దీని అర్థం ఏంటో మీరే ఆలోచించుకోవాలి. అంటే ముఖ్యంగా ఇందాక మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చెప్పారు, బీహార్ అనేది హైలీ మైగ్రెంట్ స్టేట్. ఇప్పుడు మన ఆంధ్రాలో కనుక చూసుకుంటే, ఆంధ్రాలో మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఈ గ్రానైట్ కానీ డైరీ ఇండస్ట్రీలో కానీ ఎక్కువ బీహారీసే, ఎక్కువ బీహారీసే. అటువంటి మైగ్రెంట్ స్టేట్ అని తెలిసి నువ్వు ఈ విధంగా చేస్తే మరి ఎట్లా? మరి అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్స్లో పార్లమెంట్కి శాసనసభకి ఎలక్టోరల్ రోల్స్లో చాలా ఎడిషన్ జరిగినాయి. దాని మీద మరి ఈయన రాహుల్ గాంధీ గారు అడిగారు, అది జరిగింది కంప్లీట్ లిస్ట్ ఇవ్వమంటే ఇంత మటుకు ఇవ్వాల. అంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ను మరి జవాబుదారీతనంగా ఉండాలి, తన యొక్క పని విధానంలో పారదర్శకంగా ఉండాలి. మరి ఇక్కడ నేను 65 లక్షల మంది ఎందుకు తీసేశానో నేను చెప్పక్కర్లేదంటే అది అక్కడ జవాబుదారీతనం ఉందా? ఈజ్ దర్ ఎనీ అకౌంటబిలిటీ? తర్వాత ఎందుకు తీసేశానే దాంట్లో నువ్వు స్పష్టంగా చెప్పాలి కదా. దాంట్లో పారదర్శకత ఎక్కడుందో లేదు కదా. కాబట్టి ఈ అంశాలని మనం గమనంలోకి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎమ్మటే ప్రకటించిన తర్వాత కూడా మరి తనిఖీలు కానీ నిఘా కానీ అక్కడ కూడా సమతుల్యత అనేది పూర్తిగా లోపిస్తుంది. ఎక్కువ అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద వీళ్ళ మీద చేయటమే కానీ మరి రూలింగ్ పార్టీ మీద మీకు తెలుసు, ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ఆమె ఏం చేసింది, రాజనారాయణ కేసులో ఆయన సిన్హా గారు తీర్పు ఇచ్చాడు. ఏంటి అక్కడ జరిగింది ఏంటి? చాలా చిన్న తప్పు. కలెక్టరు ఆ మీటింగ్ జరుగుతుందా ఆయన స్టేజ్ అరేంజ్ చేశాడు. మరి రాజనారాయణ స్టేజ్ అరేంజ్ చేశాడు, కుర్చీలు అవన్నీ అరేంజ్ చేశాడు. దానికి రాజనారాయణ గారు ఇట్లా కలెక్టరు ఆ యొక్క స్టేజ్ అరేంజ్ చేసినప్పుడు అక్కడ ఉంటాం ఆ ఫోటోలు ఇవన్నీ తీసి కోర్టులో వేసాడు. కోర్టులో వేస్తే ఆయన పేరు సిన్హా, ఆయన ఏం చెప్పాడు, అధికార దుర్వినియోగం ఇది, ఎలక్షన్ ప్రచారానికి కలెక్టర్ ఉంటామేంటి అన్నారు. కానీ మొన్న ఎలక్షన్స్కి ముందు బీజేపీ ప్రభుత్వం ఒక ఇది చేసింది, ప్రచార రథాలు అని చెప్పి ఆ ప్రచార రథాలతో పాటు కలెక్టర్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి చేయాలని చెప్పారు. కానీ కూడా దాని మీద కోర్టు స్పందించాల. అంటే దయచేసి గమనించాలి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. చాలా మందికి ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంటుంది, అపారమైన విశ్వాసం ఉంటుంది. దయచేసి గమనించాలి. ఆ విధంగా అపార విశ్వాసం కూడా పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఒక్కోసారి సమాజంలో జరిగే మార్పులను బట్టి ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్నంటే పాపం ఆయన హెచ్ఆర్ కన్నయ్య గారు, ఆయన సంజయ్ ఖన్నా గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా హెచ్ఆర్ ఖన్నా లాగా నిష్కలంకమైన వ్యక్తి కాబట్టి ఆయన బెంచ్ చెప్పింది ఏం చెప్పింది, సరే మన సుబ్రహ్మణ్య స్వామి గారు వీళ్ళంతా కూడా కోర్టు ముందు ఒక ఇది చేశారు. ఏం చెప్పారు, ఈ భారతదేశం లౌకికవాద వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ అనేది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అక్కడ చేర్చారు. అసలు భారత రాజ్యాంగంలో లౌకికవాదం అనేది లేదు. కాబట్టి ఈ లౌకికవాదం, ఈ సామ్యవాదం అనేది ప్రియాంబుల్లో నుంచి తీసేయాలన్నారు. అంటే ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు, రాజ్యాంగం మొత్తం కూడా లౌకికవాదం అనేది పరిడి వెళుతుంది, రాజ్యాంగం అన్ని మూలలా ఉంది, అన్ని ఆర్టికల్స్లో కూడా లౌకికవాదమే ఉంది, కాబట్టి మీరు చెప్పింది సబబు కాదని కొట్టేశారు.
దయచేసి గమనించాలి. కానీ ఇది అన్ని వేళలా జరిగిద్దంటే జరగకపోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ని మనకు తెలుసు, బీజేపీ పార్టీ తరఫున అఫీషియల్ స్పోక్స్ ఉమెన్ ఆ అమ్మాయిని బాంబే హైకోర్టులో జడ్జిగా అపాయింట్ చేయడానికి కొలీజియం నిర్ణయించింది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతా. అప్పుడు దాకా దేనికి, ఏకే గోపాలన్ వర్సెస్ మనేకా గాంధీ. ఏకే గోపాలన్ కేసు 1950లో వచ్చింది. ఏకే గోపాలన్ కేసు ఆయన సుప్రసిద్ధ కమ్యూనిస్ట్ నాయకుడు, కేరళ కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన నిష్కలంకమైన వ్యక్తి, పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు. మామూలు హరిజన వాడల్లో తిరిగి ఆయన మామూలు భోజనం చేసేవాడు. అటువంటి మంచి నాయకుడు ఆయన. ఆయన ఏం చేశాడు, ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. ప్రభుత్వం వచ్చినమ్మటే ప్రభుత్వం కూడా జైల్లో పెట్టింది. జైల్లో పెడితే ఆయన కోర్టు ముందు వాదించాడు. ఏమని వాదించాడు, నన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నన్ను జైల్లో పెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నా తర్వాత నాకు స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నాను, నా స్వేచ్ఛను అరిచారు. కాబట్టి భారత రాజ్యాంగం చెప్పిన అధికరణ 21లో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, నా జీవించే హక్కును హరిస్తున్నారు అని చెప్తే సుప్రీంకోర్టు ఏముందో తెలుసా, చాలా విచిత్రంగా చెప్పింది. నీ జీవించే హక్కుని చట్ట ప్రకారం కుదించవచ్చు, హరించవచ్చు. కాబట్టి నీ జీవించే హక్కును హరించేటప్పుడు చట్టంలో కనుక ఏదైనా పద్ధతి కనుక చెబితే ఆ పద్ధతి అధర్మంగా ఉన్నా, అహేతుకంగా ఉన్నా, అన్ఫేర్గా ఉన్నా, అన్రీజనబుల్గా ఉన్నా చెల్లిద్ది అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నీకు ఎటువంటి కారణాలు చెప్పకుండానే నిన్ను అరెస్ట్ చేసినా కూడా సభ్య ఉంది. 1951-52లో చెప్పింది తీర్పు. అంటే ఏం చెప్పి ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ఏదైనా వ్యక్తిని కనుక ఫలాని పద్ధతి ప్రకారం మామూలు అతను జీవించే హక్కును హరించవచ్చు అని చెబితే ఆ పద్ధతి న్యాయబద్ధంగా లేదు, ధర్మబద్ధంగా లేదు, సహేతుకంగా లేదు, అయినా కూడా ఆ పద్ధతి చెల్లుబాటు అయ్యిద్ది, నేను దాంట్లో ఇంటర్వ్యూ అవ్వడానికి వీల్లేదంది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇదే విషయాన్ని ఇది దగ్గర 20 సంవత్సరాలు ఇదే చట్టం. కానీ మనేకా గాంధీ కేసుకు వచ్చేదానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము ఏకే గోపాలన్ కేసులో చెప్పిన తీర్పు తప్పు. జీవించటం అంటే కుక్కలాగా, నక్కలాగా, పందిలాగా జీవించడం కాదు. జీవించటం అంటే హుందాగా, గౌరవంగా జీవించటం. వ్యక్తి జీవించే హక్కుని అన్రీజనబుల్, అన్ఫెయిర్, అన్జస్ట్ ప్రొసీజర్ ద్వారా హరిస్తే అది చెల్లదు అని చెప్పింది. చెబుతూ ఏం చెప్పింది, కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించాలంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి అనేది న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి అని చెప్పింది ఫస్ట్ టైం. ఎందుకనంటే ఇదెందుకు చెప్పింది, అప్పటికే మామూలు అప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం బాగా డామినెంట్గా ఉంది. తర్వాత వచ్చేదానికి మరి జనతా ప్రభుత్వం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేది అప్పుడు బలహీనపడి సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా తెలుసుకుంది మనం చేసిన తప్పు, ఇట్లా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి, మనం ప్రజారంజకంగా ఉండాలని చెప్పింది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా సమాజంలో ఉన్న బలీయమైన అభిప్రాయాలకి ఎంతో కొంత లోనవుతుంది. అది వాస్తవం. తెలుసు కదా. అమెరికన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫోర్డ్ అనే కేసులో ఏం చెప్పింది, అమెరికా వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు ఏమని, దేవుడు అందరినీ సమానంగా సృష్టించినట్టు మేము భావిస్తున్నాం అన్నాడు. కానీ వాస్తవంగా వచ్చేదానికి ఏమన్నారు, నల్లవారు అనేవారు అసలు మనుషులు కాదన్నారు. అమెరికన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ రోజున మీకు తెలుసు అమెరికాలో 2 రకాల స్టేట్స్ ఉండేవి, సదరన్ స్టేట్స్, నార్థన్ స్టేట్స్. నార్థన్ స్టేట్స్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. సదరన్ స్టేట్స్ ఏంటంటే అక్కడ అగ్రికల్చర్. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే టెక్స్ట్ బుక్ చదివి అబ్రహం లింకన్ స్లేవరీని అబాలిష్ చేశారు అనుకుంటాడు. అక్కడ అబ్రహం లింకన్ అబాలిష్ చేయలా. అక్కడ సామాజిక పరిస్థితులు అక్కడ స్లేవరీని నిర్మూలించడానికి పరిస్థితులను క్రియేట్ చేసినాయి. నార్థన్ స్టేట్స్లో మామూలు ఇండస్ట్రీకి ఏం కావాలి, చీప్ లేబర్ కావాలి, చీప్ అండ్ స్కిల్ లేబర్ కావాలి. సదరన్ స్టేట్స్లో అగ్రికల్చర్ అయితే ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు కావాలి. నార్థన్ స్టేట్స్ ఏం చేసినాయి, అక్కడ సదరన్ స్టేట్స్లో ఉన్న స్లేవ్స్ ఇక్కడికి రావాలంటే స్లేవరీని రద్దు చేయాలి, అందుకని స్లేవరీని రద్దు చేసినాయి. సదరన్ స్టేట్స్ ఏం చెప్పినాయి, మేము రద్దు చేయము, మాకు స్లేవరీ కావాలన్నారు. అక్కడ అంతరుద్యమం జరిగింది. అంతరుద్యమంలో నార్థన్ స్టేట్స్ గెలిచినాయి, మీకు తెలిసిందే. ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే అమెరికన్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫోర్డ్, మీరు నెట్లో కొట్టండి వస్తుంది. దాంట్లో ఏం చెప్పింది,
నల్లవాడు తెల్లవాడితోటి ఎప్పుడూ సమానం కాదు. ఒక నల్లవాడు సదరన్ స్టేట్స్ నుంచి నార్థన్ స్టేట్కి వచ్చినా కూడా వాడు స్వేచ్ఛాజీవి కాడు, వాడు స్లేవే అని చెప్పింది దయచేసి సుప్రీంకోర్టు. తర్వాత ఇటువంటివి చాలా చెప్పింది. బ్రౌన్ వర్సెస్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్పింది, వేరే కేసుల్లో మామూలు ఈక్వాలిటీ బట్ సెగ్రిగేషన్ అంది అమెరికన్ సుప్రీంకోర్టు. వాళ్ళు చెబుతారు మళ్ళీ మేము ప్రజాస్వామ్యానికి పునాదని. ఏం చెప్పింది అమెరికన్ సుప్రీంకోర్టు, సమానత్వమే కానీ నల్లవాళ్ళు వేరే స్కూల్లో చేర్చుకోవాలి, తెల్లవాడితో కలవకూడదు. తర్వాత లెంపలేసుకొని తప్పని చెప్పింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లో కనుక ఈ అంశాల మీద కనుక చైతన్యం కనుక లేనట్లయితే, నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లో కనుక ఈ అంశాల మీద స్పందన చైతన్యం కనుక లేనట్లయితే భారతదేశానికి అతిపెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వీటిని లెజిటిమైజ్ చేయటానికి ప్రయత్నాలు జరగవచ్చు. చాలామంది చెబుతున్నారు ఇప్పుడే ఆర్ఎస్ఎస్ ఈ లాయర్స్ నెట్వర్క్ అనేది చాలా బలీయంగా పనిచేస్తుంది, జడ్జెస్ని కూడా చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలామంది చెబుతున్నారు. దయచేసి గమనించాలి. కాబట్టి ఈ ప్రమాదం అనేది పొంచుంది. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలు ఇప్పుడు ప్రజాస్వామ్యాలు ఏ విధంగా చచ్చిపోతాయి అనే దాని మీద చాలామంది పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఏం తెలియదంటే ప్రజాస్వామ్యాలు చచ్చిపోవాలంటే ఏం లేదు, మామూలు చాలామంది ఒక అభిప్రాయం ఉంటుంది, మనం ఓటేస్తున్నాం, ఓటేసినాడు గెలుస్తున్నారు అనుకుంటే కాదు. ప్రజాస్వామ్యం ఏ దేశంలో అయినా పరిడి వెళ్ళాలంటే రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయి. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు. ఈ సంస్థలుకి స్వయం ప్రతిపత్తి ఉండాలి, స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి. కానీ అటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయా? అటువంటి పరిస్థితులు ఉండటానికి మనం ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ని తయారు చేస్తున్నామా? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఉన్నాడు, అమెరికాలో కనీసం ఆ స్వయం ప్రతిపత్తి సంస్థలు ఉన్నాయి. దయచేసి గమనించాలి. మీరు ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు చూసే ఉంటారు, మాట్లాడితే ఏమన్నాడు, COVID-19 ఈజ్ నథింగ్, ఇట్ ఈజ్ అ బిగ్ స్కామ్, కోవిడ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ కామన్ కోల్డ్, దట్ ఈజ్ మై ఒపీనియన్ అంటే ఎమ్మటే ఆంటోనీ ఫాసీ పక్కన ఉండి ఐ బెగ్ టు డిఫర్ విత్ ద ప్రెసిడెంట్, COVID-19 ఈజ్ వెరీ సీరియస్ అన్నాడు. ఇండియాలో ఎవరన్నా ఆ విధంగా చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా ఇండియాలో? దయచేసి మీరు అడగండి. ఎప్పుడన్నా ఆ విధంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకని? ఇప్పుడు నిన్న ఆయన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తీసేసినమ్మటే ఏమన్నారు, ఒక 10 మంది అమ్మటే రిజైన్ చేశారు. రిజైన్ చేస్తే పబ్లిక్ వాళ్ళు మద్దతుగా వచ్చారు. నేను అమెరికాలో జరిగింది 2 రోజుల క్రితం. కానీ ఇండియాలో కనీసం అటువంటి పరిస్థితులు ఉన్నాయా? అటువంటి ప్రజల్లో స్పందన ఉందా? అవును 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 ఫెడరల్ కోర్టు. కాబట్టి మనం ఇటువంటి విషయాల్ని దయచేసి గమనించాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అంటే భారతదేశంలో స్వేచ్ఛగా నిర్భీతిగా సమాన అవకాశాలతోటి ఎలక్షన్స్ నిర్వహించే బాధ్యత అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి సుప్రీంకోర్టు గతంలో చాలా కేసుల్లో చెప్పింది, ప్రజాస్వామ్యానికి పునాది ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అంటే ఎలక్టోరల్ రోల్లో అర్హులైన అందరికీ ఓటు ఉండాలి, ప్లస్ ఓటేసేటప్పుడు నిర్భీతిగా ఓటేయాలి, ఎటువంటి ప్రలోభాలకు లెగకుండా. సరే, ఈ మనీ పవర్ ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఈ రోజున ఎంత ఎలక్షన్స్లో ఎంత మనీ పవర్ ఉంది. ఈ రోజున శాసనసభ్యుడిగా ఎన్నికవ్వాలంటే 30 కోట్లు 40 కోట్లు, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవ్వాలంటే 80 కోట్లు 100 కోట్లు మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక సామాన్యుడు ఎలక్షన్లో పోటీ చేసే ఎంత నిష్కలంకమైన వ్యక్తి అయినా, సమాజ హితం కోరుకునే వ్యక్తి అయినా, సమాజానికి గతంలో ఎంతో చేసున్నా కూడా నిలబడ్డా కూడా ఈరోజు గెలిచే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే. అది తీసేద్దాం. కానీ ఎలక్టోరల్ రోల్ అన్నా దాంట్లో అర్హులైన అందరూ ఓటర్స్కి ఉండాలి కదా. ప్లస్ రెండోది ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్స్. ఫెయిర్ ఎలక్షన్స్ అంటే అన్ని పార్టీలకి సమానమైన అవకాశాలు ఉన్నాయా? ఈ రోజున్న మీడియా హైలీ కంజెస్టెడ్ అయిపోయింది. మీకు తెలుసు, దాదాపు రిలయన్స్కి 100 పైన ఛానల్స్లో స్టేక్ ఉంది ఈ రోజున. ప్లస్ ఇది సరే ఎక్కువ కాబట్టి ఏదైనా స్వతంత్ర మీడియా ఎక్కువగా ఉందంటే అది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది. మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతో కొంత స్వతంత్రత ఉంది. అదేవిధంగా ఆ స్వతంత్ర మీడియాని కూడా మీకు తెలుసు గతంలో ఎన్ని
వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయటం, వాళ్ళని జైల్లో పెట్టడం, వైరు సంబంధించి వాళ్ళ మీద కేసులు మోపటం, తర్వాత ఆయన దువా ఉన్నాడు వినోద్ దువా మీద సెడిషన్ కేసు పెట్టడం. చాలామంది అనుకుంటున్నారు ఇండియాలో ఇండియన్ పీనల్ కోడ్లో సెడిషన్ తీసేశారు 124A అనుకుంటున్నారు. కానీ దానికన్నా చాలా ఘోరమైన ప్రమాదకరమైన సెడిషన్ని సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్లో పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 152 బిఎన్ఎస్లో ఏం చెప్పాడంటే చాలా ఎక్కువగా చెప్పాడు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతని, తర్వాత ఏదైనా నేరాన్ని చేయడానికి, ప్రజల్లో డిసెఫెక్షన్ చేయడానికి ఇచ్చేసినా కూడా అది 152 ప్రకారం సెడిషన్ పేరు లేదు, అది రాజద్రోహం అన్నట్టు చెప్పాడు. దయచేసి గమనించాలి. కాబట్టి ఇటువంటి దీంట్లో మనం ఈ సమానమైన అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీకు తెలుసు మొన్న ఎలక్షన్స్లో కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ని ఫ్రీజింగ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు తెలుసు, ఫ్రీజింగ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ఫండ్స్ లేకుండా ఏదైనా పార్టీ ప్రచారంలో పాల్గొంటుందా? మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం దాని మీద నోరు కూడా మోపల. కాబట్టి ఇటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి కాబట్టి స్వేచ్ఛాపూరితమైన వాతావరణం అనేది అన్ని పార్టీలకి సమానమైన అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఇదే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చెబుతుంది? మొన్న ప్రకటించారు ఏమని, మేము ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ అనేది తర్వాత బెంగాల్లో చేస్తాం, తర్వాత అస్సాంలో చేస్తాం, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల ఎలక్షన్ అస్సాంలో చేస్తాం, ఇవన్నీ కూడా చెబుతున్నారు. కాబట్టి దీని యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ యొక్క ఇంటెన్షన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నువ్వు ఆధార్ని కూడా తీసుకోమన్న తర్వాత ఇప్పుడు తీసుకోవాలనుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార్ కూడా తీసుకోవాలి, నువ్వు ఎందుకు డినై చేస్తామని చెప్పింది. చివరికి మొట్టమొదటి సుప్రీంకోర్టు కూడా కొంచెం అంత ఫర్మ్గా చెప్పనప్పటికీ కూడా చివరిలో సుప్రీంకోర్టు చాలా ఫర్మ్గా చెప్పింది, నువ్వు ఆధార్ని కూడా తీసుకోవాలని చెప్తారు. కాబట్టి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరైతే చట్టం యొక్క సాధికారత తెలియదో, ఎవరైతే నిరక్షరాస్యులో, ఎవరైతే సమాజంలో అట్టడుగున ఉంటారో వాళ్ళ ఓటుని క్రమేణా తగ్గింపు చేసి ఏం చేస్తారు, వాళ్ళకి వాయిస్ ఉండదు కదా. వాళ్ళకు వాయిస్ లేనప్పుడు మరి క్రమంగా వాళ్ళకు ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చేస్తారు. చాలామంది ప్రజలు ఏంటంటే ఒక దురభిప్రాయం, ఇప్పుడు ఒక చర్చ లేపారు. ఏం చెప్పారు, అందరు కూడా మామూలు ఈ పని వాళ్ళని పని చేయనీయకుండా అందరికి వాళ్ళకి అన్నీ మామూలు వెల్ఫేర్ స్కీమ్స్ నడుపుతున్నారు, అదని ఇదని. అది ఎంత మట్టుగా వాస్తవం? ఇప్పుడు దానికి ప్రొడక్టివిటీకి లింక్ ఉంటే వెల్ఫేర్ స్కీమ్ ఈజ్ ఆల్వేస్ వర్కబుల్. అటుకాకుండా లింకు లేకుండా అది ఆర్థిక ప్రగతికి లింకు లేకుండా వెల్ఫేర్ స్కీమ్ వస్తే డెఫినెట్గా మనం అపోజ్ చేయాల్సిందే. మరి మోడీ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత 14 లక్షల కోట్లు కార్పొరేట్స్కి అప్పలంగా అప్పచెప్పారు. 14 లక్షల కోట్లు. ఇది పేపర్ ఆయన ఏం చెప్పారో, బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఆ రోజున, మేము ఈ 14 లక్షల కోట్లు ఇస్తున్నాం, వాళ్ళు ఆ పెట్టుబడులు, ఎందుకంటే మేము కస్టమ్స్ డ్యూటీస్ అని తగ్గిస్తున్నాం, దీని మూలంగా 14 లక్షల ఆదాయం పోయినా కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఆ పెట్టుబడులు పెట్టడం మూలంగా ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది, ఎంప్లాయ్మెంట్ పెరగడం మూలంగా ప్రజల యొక్క జేబుల్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఆ డబ్బులు అమ్ముకోవటం మూలంగా వాళ్ళు వస్తువుల్ని సేవలను ఎక్కువగా ఇచ్చేస్తారు, అప్పుడు స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎకానమీ అనేది చాలా వేగవంతంగా విస్తరిస్తున్నాడు. కానీ అది జరిగిందా? జరగలేదే. కాబట్టి వీటన్నిటినీ మనం కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ పనితీరు అనేది ప్రజారంజకంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని పెంపొందించో ఉన్నట్టు లేననేదే మాట వాస్తవం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తన యొక్క పనితీరుని జవాబుదారీతనంగా పారదర్శకంగా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఎవరికి భయపడక్కర్లేదు, అది రాజ్యాంగ వ్యవస్థ. ఎందుకంటే వన్స్ ఎలక్షన్స్ కనుక డిక్లేర్ చేసినట్లయితే ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన రీతిలోనే నడుచుకోవాలి, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కాబట్టి మన రాజ్యాంగ వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు గురించి, దాని యొక్క అధికారాల గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని ఒక సెషన్ ఫస్ట్ టైం దాన్ని గుర్తించి ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన అపాయింట్ చేసిన ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా చాలా సందర్భాల్లో ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు యూ, ఐఎమ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ఆ విధంగా జరగట్లేదు.
కాబట్టి ఈ విధంగా జరగకపోవటానికి కారణం ఒకటేంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. అంటే మనం స్పందించే తీరు కూడా సరిగా లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పే దాంట్లో స్పష్టంగా వాస్తవం ఉంది, అది నేను చెప్పట్లేదు. ఒక సుప్రసిద్ధ జర్నలిస్ట్ అయినటువంటి రాజీవ్ సర్దేశాయ్ గారు చెప్పారు, రాహుల్ గాంధీ ఈసారి చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది, ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. కానీ ఈనాటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని మీద స్పందించలేదు. స్పందించకుండా అఫిడవిట్ అంటున్నారు. నేను చెప్పాను ఇందాకే, ఓపీ రావత్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు అఫిడవిట్ అనేది అక్కడ వర్తించదని చెప్పాడు. కాబట్టి ఈ అంశాన్ని మనం తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఒకసారి కనుక ఎలక్షన్ కమిషన్ కనుక కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ కనుక అయినట్లయితే ప్రజల మీద ఎలక్షన్ విధానం మీదే నమ్మకం అనేది సన్నగిల్లటానికి ప్రమాదం ఉంది. తద్వారా ప్రజాస్వామ్యం యొక్క పునాదులు కూడా బీటవారుతాయి. కాబట్టి ఈ అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రజల్లో దీన్ని విరివిగా దీన్ని ప్రచారంలోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ఒక్కోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఒకటి ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి, ఎలక్టోరల్ రోల్ ఏర్పాటులో ఓటర్ల జాబితా తయారీలో ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి, ఎస్ఐఆర్ అంటే ఏంటి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా ఎస్ఎస్ఆర్ మాత్రమే జరిగింది. ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్, ఎస్ఐఆర్ అంటే ఇంటెన్సివ్ రివిజన్. దానికి దీనికి తేడా ఏమిటి అంటే ఎస్ఎస్ఆర్లో ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి చూసి ఓటర్ లిస్టు తయారు చేయటం ఆ పద్ధతి. ఎస్ఐఆర్లో అసలు పాత లిస్టు మొత్తం తీసి పారేసి రద్దు చేసేసి ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్టు సేకరించడం, మళ్ళీ ఫ్రెష్గా తయారు చేయటం ఎస్ఐఆర్. ఈ రెండింటిలో ఇప్పుడు బీహార్లో ఏం జరిగింది, ఎస్ఎస్ఆర్ జరిగినప్పుడు కొన్ని ఎన్నికల సంఘం కొన్ని పొరపాట్లు చేసినమాట వాస్తవం. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ నుంచి ఎస్ఐఆర్కి మారినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని పొలిటికల్ పార్టీలని పిలిచి ఇది ఎస్ఎస్ఆర్ని రద్దు చేశాం, ఎస్ఐఆర్ పెడుతున్నామని చెప్పి ఉండాల్సింది. రెండోది చాలా స్పీడ్గా చేశారు. జూన్ 24 నుంచి జూలై 24 ఒక 1 మంత్లోనే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని బీహార్లో పూర్తి చేయడం జరిగింది. ఇంకొక తప్పు, యూత్ని ఎక్కువగా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడంలో ఈసీ విఫలమైంది. ఈ 3 అంశాలు ఈసీ పక్క నుంచి మనకు కనబడతాయి. అయితే మనం వేరే కోణంలో ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, ఇప్పుడు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని ఇందులో వ్యతిరేకించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ అంగీకరిస్తారు. ఇదే ఆధార్ కార్డుని 2024 ఎస్ఎస్ఆర్లో అప్లై చేసినప్పుడు కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఇది అవసరం లేదని చెప్పింది ఎవరండి? ఎవరు చెప్పండి, ఎవరు చెప్పారు? బీజేపీ కాదు, బీజేపీ తప్పనిసరి చేసింది. ఆధార్ కార్డు మస్ట్ అని చెప్పింది, మ్యాండేటరీ అని చెప్పింది. రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మ్యాండేటరీ కాదు, ఇది అన్యాయం, అక్రమాన్ని గొంతు చించుకుని అరిచాడు. ఆ రోజున సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది? నాట్ మ్యాండేటరీ అంతే. వాడొద్దనలా, దాని పరిగణలోకి తీసుకోవద్దనలా, అవసరం లేదు అని మాత్రమే నాట్ మ్యాండేటరీ అని చెప్పింది. దానివల్ల మ్యాండేటరీ అని చెప్పడం వల్ల 2024లో ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితిలో పడింది. ఇప్పుడు బీహార్ విషయానికి వద్దాం. బీహార్ విషయంలో ఆధార్ కార్డు ఎందుకు అంగీకరించలేదు? ఎలక్షన్ కమిషన్ తెలివి తక్కువ, వాళ్ళు ఐఏఎస్లు చదివారు, చాలామంది పెద్ద వాళ్ళే కదా, చాలా అవగాహన కలిగిన వాళ్ళు. ఎందుకు అనుమతించలేదు? ఓటర్ కార్డుని ఎందుకు అనుమతించలేదు ఎస్ఐఆర్ జరిగినప్పుడు? ఎందుకని అంటే ఇందాక సార్ చెప్పినట్టే వలస వెళ్ళినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు? దాదాపు 1 కోటి మంది ఉన్నారు. అర్థమైందా? ఇంత గల్ఫ్ కంట్రీస్లో 2 lakhs మంది, గల్ఫ్లోనే 2 lakhs ఉన్నారు. మన దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 12-13 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. ఎప్పుడైతే ఆధార్ కార్డు అనుసంధానం పెట్టి ఉన్నట్టయితే ఈ ఓట్లు పోయాయి కాదు. అదే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పింది? ఆధార్ కార్డు వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అదే సుప్రీంకోర్టు అక్కర్లేదని చెప్పింది, ఇవాళ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అంటే ఆ బెంచ్ వేరే అయ్యి ఉండొచ్చు, ఈ బెంచ్ వేరే అయ్యి ఉండొచ్చు, అది డిఫరెంట్ ప్రాసెస్. అర్థమైందా? ఇవాళ ఎందుకు తీసుకోవాలంటే తీసి అవతల పారేసింది. ఫస్ట్ టైం ఒప్పుకోవాలా ఎలక్షన్ కమిషన్, తర్వాత మళ్ళీ రెండోసారి చెప్పిన తర్వాత
ఇప్పుడు ఈ ప్రతి జిల్లాలో ఈ 25 లక్షలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరే కూడా జిల్లాల వారీగా కారణాలు చెప్పింది, వెబ్సైట్లో పెట్టేసింది. ఎందుకు డిలీట్ చేసామన్నది. అంతకుముందు పెట్టలా, ఎందుకంటే కొన్ని సమస్యలు వస్తాయని నాకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ కూడా కాదు పెట్టలేదు. ఇప్పుడు పెట్టేసింది. ఇప్పుడు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే కొంతమంది మళ్ళీ ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళ కుటుంబాలు తరలి వస్తాయి. వైఫ్ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే తప్ప వైఫ్ హస్బెండ్ కూడా వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అర్థమైంది? అక్కడ ఆ సమస్య. సరే, ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ వలస వచ్చిన కార్మికులకి ఇక్కడ ఓటు హక్కు ఇవ్వాలా వద్దా? మీరు చెప్పండి. వలస హక్కు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఓటు ఇవ్వాలా వద్దా? గుంటూరు జిల్లానే ఉన్నారు 60,000 మంది. వీళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలా వద్దా? ఆన్లైన్లోనే ఉందండి, ఆన్లైనే ఉంది. ఇవ్వాలా వద్దా? అక్కడ మరి అక్కడ ఓటు ఉంటుంది, మరి ఇక్కడ ఓటు ఉంటుంది. డూప్లికేట్ ఓట్లు వచ్చినాయి. అది చేయట్లేదు కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ పని చెప్పింది దానికి కారణం చెప్తున్నా అండి. ఆధార్ లింక్ చేసి ఉంటే ఈ సమస్య రాదు. నాట్ మ్యాండేటరీ అన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వలస కార్మికులు ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారు. ఇక్కడ వ్యక్తి ఎవరో తెలియదు, అక్కడ పనిచేసే కంపెనీ అని ఎవరికి చెప్తే వాళ్ళకి వేసేస్తారు. ఆ విధంగా మన ఫస్ట్ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేలు గెలిచారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఓట్లు వేయించుకుని. అర్థమైందా? స్టూడెంట్స్కి కూడా మన రాష్ట్రంలో ఉండే స్టూడెంట్స్ కూడా వాళ్ళ శాశ్వత అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఓటు ఇవ్వాలి, వాళ్ళు సెలవు ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ ఓటు హక్కు పెడితే ఇక్కడ ఓటు హక్కు అక్కడ ఓటు హక్కు పెడితే ఎక్కడ టైట్గా ఉంటే అక్కడ ఉపయోగించుకుంటున్నారు రాజకీయ నాయకులు. మన తప్పులు చాలా ఉన్నాయి. అట్లా ఏలైతే చూపే ముందు మన తప్పులు చాలా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రం మీద తర్వాత విషయం. అర్థమైందా? తర్వాత ఓటర్ లిస్టు పెడతారు. పెట్టినప్పుడు అందరూ చూసుకోవాలి కదా. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలే చూసుకుంటారు. పెద్దోళ్ళు మనబోటోళ్ళు ఎవరు పోయి చూసుకోరు. ఇది పెద్ద సమస్య. నా ఓటు లేదండి, నేను ప్రముఖుడిని. ఆడ ఓటు ఉన్నప్పుడు వచ్చినా మీ ప్రముఖుడిని తెలియొద్దే దానికి అని తెలియాలి కదా. ఓటర్ బిఎల్ఓ వస్తాడు ఇంటికి, తెలియాలి కదా. అని తెలుసా మీరు ప్రముఖులని? వస్తాడు, రాసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ విధంగా మన మధ్యతరగతి ఆ పై తరగతి వాళ్ళు అసలు ఓటర్ లిస్టులు చూసుకోం. చిన్న తరగతి ప్రజలు, చిన్నోళ్ళు వీళ్ళందరూ ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళకి ఆర్థికపరమైన లబ్ధి అవి అవకాశాలు ఉంటాయి కాబట్టి లిస్టు దగ్గర పెట్టుకుని డబ్బులు ఇస్తాం కాబట్టి ఇచ్చేది మనమే మళ్ళీ. కాబట్టి వాళ్ళు ఓటు బాగొట్టుకుంటే ఇష్టపడరు. వాళ్ళెవరు కూడా ఇవాళ పెద్ద ఉద్యమం బీహార్లో ఎవరు చేయట్లా. అదే యోగేంద్ర యాదవ్ విషయానికే వస్తే ఆయన ఇద్దరిని అభినందించింది సుప్రీంకోర్టు నిజమే. కానీ 2 తప్పుల్ని పట్టుకుని ఇద్దరిని పట్టుకుని చనిపోయిన వాళ్ళు ఎలా ఇది చేస్తామని కూడా ప్రశ్నించింది ఆయన. అదే రాజీవ్ గాంధీ చూపించింది కూడా రకరకాల సమస్యలు. కాబట్టి ఓటర్ లిస్టు సక్రమంగా జరగాలి అంటే ఎలక్షన్ కమిషన్ నామ్స్ చాలా స్థిరంగా దృఢంగా ఉన్నాయి. తప్పనిసరిగా అన్ని పార్టీల పొలిటికల్ ఏజెంట్లు ఎంబీఎల్ఓ పక్కన ఉండాలి. కానీ ఎవరు ఉండరు. అర్థమైందా? బెంగళూరులో జరిగిందన్నారు కదా, దాన్ని కూడా ఒక్క వాక్యంలో చెప్తా. అక్కడ అది ఏమైందంటే కాంగ్రెస్ బిఎల్ఏ లేరు. అది ఎవరు ఉన్నప్పుడు జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓటర్ లిస్టు తయారు చేయబడింది. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏం చేశారంటే బిఎల్ఏలు కాంగ్రెస్ వాళ్ళు యాక్టివ్గా లేనందువల్ల బీజేపీ బిఎల్ఏలు 1,00,000 మందిని చేర్చుకున్నారు. కౌంటర్ లేదు అక్కడ. అందువల్ల 8 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు కాంగ్రెస్ వస్తే 3 నిమిషాలు ఇది వస్తే అక్కడ ఈ బిఎల్ఏల అలసత్వం, పార్టీలు సమర్థవంతంగా బిఎల్ఏని పనిచేయించకపోవటం వల్ల ఓటర్ లిస్టులో అసమానతలు, తప్పులు దొరుకుతున్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం. అర్థమైందా? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. నేను ఒక రోజల్లా చెప్పగలను. అర్థమైందా? ఈ విషయాలన్నిటి మీద స్థూలంకృషంగా అన్ని. కాబట్టి సుప్రీంకోర్టు బాధ్యత ఉంది, వద్దన్న రాజీవ్ గాంధీది ఎక్కువ బాధ్యత ఉంది, ఎలక్షన్ కమిషన్ది 3వ బాధ్యత, తర్వాత కేంద్ర ప్రభుత్వం. అర్థమైందా? కాబట్టి ఇలాంటి ఎన్నో అంశాలతో ముడిపడినటువంటి అంశాన్ని ముఖ్యంగా చైతన్యం కావాలంటే మళ్ళాంటి చదువుకున్న ఓటర్లు చైతన్యవంతులై డబ్బు, కులం, మతం, పార్టీ మధ్య చూడకుండా ఓటేసి నా రాష్ట్రం, నా దేశం అన్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలో మార్పు జరుగుద్ది, ప్రజాస్వామ్యం రక్షించబడుద్ది. ఎలక్టోరల్ రోల్స్లో మాల్ ప్రాక్టీసెస్ని ఉన్నవాళ్ళని లేని వాళ్ళని మరి ఉన్నవాళ్ళని
జెన్యూన్ ఓటర్స్ని ఇంక్లూడ్ చేయించి లేని ఓటర్స్ కంటిన్యూ అవుతున్న వాళ్ళని తీయించి మరి అవగాహన సంస్థలో ఒక పెద్ద కార్యాలయమే అవగాహన యాక్టివిస్టుల ద్వారా మరి శివరామరెడ్డి గారు చేయించిన చరిత్ర అది. ఎన్నో వేల ఓట్లని కరెక్ట్ చేయించి ఎలక్షన్ కమిషనర్ని నిబ్బరపరిచిన అనుభవం మరి మన గుంటూరులోనే ఉంది. మరి శివరామరెడ్డి గారు తన అనుభవాలని 2-3 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. మన వాళ్ళు ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి అన్నారు, అది హాస్యాస్పదమైంది. ఇప్పటికే అందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎన్నికల కమిషన్ నియమించే కమిటీ కన్నా కొనసాగితే భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీయే మెజారిటీ వస్తుందనేది నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికల కమిషనర్లు ఏర్పాటు బీహార్లోనే, మహారాష్ట్ర, మరి అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఎట్లా జరిగినాయి అనేది మరి చాలామంది బయట పెట్టలేకపోతున్నారు. కాదు ఇప్పుడు రాజీవ్ గాంధీ కొంచెం వాళ్ళ కోసంగానే ఏదైనా సరే ప్రత్యేకంగా ఈ దొంగ ఓట్లు ఇటువంటివన్నీ కూడా చాలా ధైర్యంగా మరి బయట పెడుతున్నాడు. ఎందుకంటే ఓటర్ల జాబితాలు గురించి మనకు తెలుసు. ఎన్నికల కమిషన్ సక్రమంగా వ్యవహరిస్తే ఓటర్ల జాబితాలు సక్రమంగా నిర్వహించబడతాయి. నిరంతర ప్రక్రియ అంటారు, కానీ నిరంతర ప్రక్రియగా ఎక్కడ ఓటర్ల జాబితాలు జరుగుతున్న ఆధారాలు ఎక్కడ లేవు. ఎందుకంటే మనం 2005, 2008లో మేము అప్పుడు లోక్సత్తా ఈ అవగాహన ఈ సంస్థల తరపుని చాలా విస్తృతంగా వర్క్ చేశాం. ఇప్పుడు కేజే రావు గారని ఎన్నికల కమిషనర్, స్పెషల్ ఎన్నికల పరిశీలకుడు వచ్చేవాడు. అతను వచ్చినప్పుడు చెప్పాము మేము, ఎందుకంటే గుంటూరు జిల్లాలోనే 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు బోగస్ ఓట్లు ఉన్నాయి, మేము ఆధారాలతో సహా నిరూపిస్తాం, మీరు తీసేస్తారంటే ఓకే అన్నాడు. గుంటూరు సిటీలోనే 80,000 పైన బోగస్ ఓట్లు ఉన్నాయి, మేము ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పాం. తర్వాత మనకు ఒక 25 రోజులు టైం ఇచ్చాడు. 25 రోజుల్లో మొత్తం నిరూపించాం. కంప్లీట్ ఒక బోగస్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎత్తేయించాం. బోగస్ పోలింగ్ కేంద్రం ఉంది ముస్లిమ్స్ ఉన్న అక్కడ ఏరియాలలో. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెబుతున్నాడు ఒక జీరో దాంట్లో ఒక వ్యక్తి ఫోటోతో 25 నుంచి 30 మంది వ్యక్తులకి ఫోటోలు అదే ఫోటో ఉండేదన్నమాట. ఆ రోజుల్లో మీడియా మనకు బాగా కోఆపరేట్ చేసింది. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు వీళ్ళు బయటపెట్టిని, ఈరోజు ఇన్ని అని ప్రతిరోజు బయటపెట్టిపోతే మేము కూడా చేసింది ఏం లేదు. ఓటర్ల జాబితాలు తీసుకుని మనలాంటి వాళ్ళందరికీ ఇచ్చి ఈ ఓటర్ల జాబితాలు చూడమనేవాళ్ళం. చూడమంటే ఇప్పుడు మనకి సదాశివరావు గారికో మల్లికార్జునరావు గారికి ఓటర్ల జాబితా, వాళ్ళ ఇంటికి సంబంధించిన ఓటర్ల జాబితా ఇది చూస్తే దాంట్లో అమ్మ ఈయన చనిపోయి 10 సంవత్సరాలు అయింది కదా, ఈయన ఓటు ఉంది, ఈయన ఇక్కడి నుంచి దాదాపు 20 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయి ఈయన ఓటు ఇక్కడ ఉంది. ఇటువంటి మనకు సంబంధించి మన ప్రాంతంలో ఉన్న ఓటర్ల జాబితాలు ఎవరు వాళ్ళకైతే వాళ్ళకి ఇచ్చి చూడమంటే ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యపోయి ఒక్కొక్కళ్ళు 25, 50 రోజుకి 50, 100 బోగస్ ఓట్లు దాంట్లో నుంచి బయటికి తీశారు. బయట తీసి మనకి లిస్ట్ ఇస్తే నేను ఆ లిస్ట్ని మొత్తం మిగతా ప్రెస్కి వాటికి రిలీజ్ చేసి చెప్పాం. చివరికి అన్ని ఆధారాలతో సహా ఇస్తే అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నట్టుంది, నాకు ఐడియా లేదు. అంటే బూత్ కమిటీల వారీగా ఏర్పాటు చేశారు. కమిటీల వారీగా ఏర్పాటు చేసి మొత్తం అందరినీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే పని చేసేది. దాంట్లో దాదాపు గుంటూరు సిటీ వరకు 78,000 బోగస్ ఓట్లు తొలగించారు. 78,000 బోగస్ ఓట్లు తొలగించారు. జిల్లాలో 4.5 లక్షలు బోగస్ ఓట్లు 2005, 2008 ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ అర్థమైంది. మొత్తం స్పష్టంగా 4.5 లక్షలు గుంటూరు జిల్లా మొత్తమే తొలగించారు బోగస్ ఓట్లు. అప్పుడు కేజే రావు గారు అక్కడ ఉన్న ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేశారు, గుప్తా అనుకుంటా, ఎంఆర్ఓని సస్పెండ్ చేయటం ఇటువంటివన్నీ జరిగింది. అవన్నీ ఏంటంటే మనలాంటిగా చైతన్యవంతమైన వాళ్ళకి ఇప్పుడైనా సరే, ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. కొంతవరకు డబుల్ ఎంట్రీలు తొలగించినా కూడా ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న ఓటర్ల జాబితాను కనుక మీరు తీసుకుని చూస్తే ఇప్పటికీ 20% ఖచ్చితంగా తప్పులు తడకలు వస్తాయి, నో డౌట్ అనమాట. 20% తప్పులు తడకల జాబితాలు ఇప్పుడు మీ ఇక్కడ రెడీగా ఉన్న ఓటర్ల జాబితాలు మనకు దొరుకుతాయి. కానీ మనకు ఆ టైం ఉండదు. ఓటర్ల జాబితా తీసుకోవాలా, అవన్నీ చూడాలా, చూసి వెరిఫై చేయాలా. అంటే ఆ ఏరియా మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఒక వీధి తీసుకుంటే ఆ వీధిలోనే దాదాపు చాలామంది ఉంటాయి. అదిగాక ఎక్కువ శాతం మంది మనవాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు ఎక్కడో లండన్లోనో అమెరికాలోనో వాళ్ళు ఉంటారు, వాళ్ళు రారు, అక్కడ సిటిజన్షిప్లు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనం తీసేయాలి, కానీ మనం పోయి తీసేసే పరిస్థితి లేదు. వాళ్ళు పోయి తీసేసి వచ్చి అడిగి తీసేయాలట. వాళ్ళు చేయరు, మనము చేయము. అందుకనే లక్ష్మీపురం ప్రాంతం ఏరియాల్లో 60% ఓటింగ్ జరిగింది. శారదా కాలనీ లాంటి ఏరియాల్లో 85%, 90% జరిగింది. ఇట్లా ఏంటంటే ఓటర్ల జాబితాలు ఎంత తప్పులు తడకలుగా ఉంటాయంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, మొన్న లక్ష్మణరావు గారి పట్టభద్రుల ఎన్నికలో ఆయన చెప్పారు,
ఎక్కడో కురసాల ఏరియాలో ఇంటీరియర్ ఏరియాలో ఎక్కడో ఉన్న దాంట్లో అంతకుముందు మామూలు ఓటర్ల ఎన్నికలప్పుడే 60% నుంచి 70% అయితే మన లక్ష్మణరావు గారి ఎన్నికప్పుడు 93% ఓట్లు వేయబడ్డాయి అనమాట. అంటే ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలుసు. వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు మామూలుగా నేను కొరిపాడు ఆ ఏరియాలు ఉంటే ఓటర్లు వచ్చే లక్ష్మణరావు గారి ఎన్నిక జరుగుతుంది. అక్కడ పోలింగ్ బూత్ సంబంధించి పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచున్నారు. ఆ దారి మీద వాళ్ళని పిలిచారు, అరే ఇట్రా అని పిలిస్తే ఏందని వస్తాడు, నువ్వురా ఇది స్లిప్ ఉంది, అక్కడ మనాళ్ళే ఉన్నారు, పోయి వేసిరా పోయి అని చెప్పి ఆ స్లిప్ ఇచ్చి నేనుండగానే 5-6 లుంగీలు కట్టుకున్న వాళ్ళు, కనీసం 10వ తరగతి 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు వాళ్ళ చేత ఓట్లు వేయించారు. అవన్నీ అందరికీ తెలుసు. లక్ష్మణరావు గారి ఓపెన్గా బయటపెట్టారు. ఈ రోజుల్లో గెలుపు ఎంత సునాయాసంగా ఉంటుందో, డబ్బులు అధికారం ఇవన్నీ ఉంటే గెలవడం చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు మాత్రం ఈ స్వయం ప్రతిపత్తి పూర్తిగా కోల్పోయింది ఎన్నికల కమిషన్. ఎక్కడ మరి ప్రతిపక్ష నాయకుడు, ఒక కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి ముగ్గురు ఉంటే ముగ్గురు నిర్ణయించిన ఎన్నికల కమిషన్లు ఏమి ఎన్నికల కమిషన్లు అండి? దాంట్లో ఎవరి మెజారిటీ? కేవలం ఇద్దరు మెజారిటీ ఉంటే ఎన్నికల కమిషన్లు ఎవరినోహల్ని తీసుకొస్తున్నారు, పెడుతున్నారు, వాళ్ళు ఎన్నికలు జరుపుతున్నారు. మనం ఏం ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. అందుకని బోగస్ ఎన్నికల కమిటీ, ఎన్నికల వ్యవస్థ, దీనికి సంబంధించి పునర్నిర్ణయం జరగాలి. దీనికి సంబంధించి వాళ్ళే హడావుడిగా అధికారం ఉంది కాబట్టి చట్టం చేసుకున్నారు, చట్టం ఆమోదింపజేసుకున్నారు. ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికల కమిషన్ దాంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దాంట్లో చోటు కల్పించింది దాకా జరిగే ఎన్నికలు బోటకం అనేది నా ఉద్దేశం. దానికి సంబంధించి మనం అందరం ఏం చేయలేకపోతున్నాం, చేయడానికి కొంతవరకు ప్రయత్నం పార్టీలే చేయాలని చెప్పేసి నమస్కరిస్తూ ఇటువంటి మంచి ప్రయత్నం చేసిన హరిగారు మరి సంస్థల వారిని గురుదత్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.